మా జోలికి వస్తే వికెట్లు పడతాయి, లేకపోతే మరో సింధూర్ అవుతుంది. అసలు మీ జోలికి వస్తే వికెట్లు పడతాయంటే ఆదినారాయణ రెడ్డి గారిని భూపేష్ని అడుగుతున్నా. అంటే ఏంటి, చంపుతారా? చంపుతామనేనా మీ అర్థం? అదేవిధంగా నేను అంత మంచోడిని కాదు అంటున్నాడు ఆదినారాయణ రెడ్డి. మేమందరం చెప్పేది అదే, నువ్వు మంచోడు కాదనే చెప్తున్నాం, విలువలు లేని వ్యక్తివని చెప్తున్నాం. నీకు చెడ్డ గుణాలు ఉన్నాయి, నీ ఫ్యాక్షన్ గుణంతోనే ఈ నియోజకవర్గాన్ని నాశనం చేసావు గతంలో, నీ బుద్ధి మారలేదు అని చెప్తున్నాం. నువ్వే చెప్తున్నావు నేను మారినాను, ఫ్యాక్షన్ కాదు ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్తున్నావు. నీ నిజ స్వరూపం బయటపడతా ఉంది. ప్రశ్నిస్తా ఉంటే తట్టుకోలేక, సమాధానం చెప్పలేక, మమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మా జోలికి వస్తే వికెట్లు పడతాయి అంటే చంపుతామని బెదిరిస్తున్నాడు. మరో సింధూర్ అంటే బాంబులు వేస్తామనే ప్రశ్నించే వాళ్ళను. అసలు నీ జోలికి ఎవరు వస్తున్నారు? మీ అక్రమ సంపాదన కోసం నేను క్లియర్గా చెప్తున్నా. బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి దోపిడీ చేసి అందరి జోలికి వచ్చేది మీరే, ట్రాన్స్పోర్టర్ల జోలికి వచ్చేది మీరే, ఫ్లైయాష్ ఎవరు చేసుకునే మొత్తం లాక్కునేది మీరే, ఇసుక అక్రమ సంపాదన చేసేది మీరే, అక్రమ గ్రావెల్ తోలేది మీరే, ఎక్కడ చూసినా దోపిడీ చేసేది మీరు, అందరి జోలికి వచ్చేది మీరు. మీ జోలికి వచ్చే పరిస్థితి ఉందా? ఎవరైనా మీరు ప్రజలు అడగాలంటేనే భయపడతా ఉన్నారు. మీ జోలికి ఎవరు రావడంలే. మీ అక్రమ సంపాదన కోసం అందరినీ ఇబ్బంది పెట్టేది మీరు. ఏమన్నంటే ఏం అడగకూడదు. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, వీళ్ళు ఏం తప్పులు చేసినా, ఏమి అక్రమం చేసినా, అన్యాయం చేసినా గిచ్చినా గిల్లించుకోవాలా, ఏం మాట్లాడొద్దని. ఆయన ఏమన్నా గిత్తని గిల్లుకొని ఏమన్నా చేయని ఏం మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండాలా. అంటే బెదిరింపులతో నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావా? నేను మొదటి నుంచి చెప్తున్నా, విలువలు లేని రాజకీయాలు చేస్తున్నావు. ఆదినారాయణ రెడ్డి మంచోడు కాదని నేను కూడా చెప్తున్నా. లేదు నేను మంచోడిని మారినా అని చెప్తున్నావు. ప్రశ్నించడం మొదలు పెడితే వికెట్ పడతాయంటావు. నీ అన్యాయాన్ని అక్రమ సంపాదనకు ఎవడైనా అడ్డొస్తే వికెట్ పడతాయంటావు. వికెట్ పడతాయంటే చంపుతామని బెదిరిస్తావులే. మా ఊర్లో గురించి మాట్లాడతారు. నీ ఊరి పరిస్థితి ఏంటి? నీ ఊర్లో ఏమేమి ఉన్నాయి? మట్కా ఉన్నాయి, జూదం ఉంది. నీ ఊర్లో లేదంటూ లేదు. దాన్ని తీసుకొచ్చి టౌన్లో నువ్వు ఒక లెక్చరర్గా చెప్తున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడల్లా క్లబ్బులు నడపడము, మట్కా నడపడము, జూదం నడపడము, నీ ఊర్లో కానీ దమ్మలవాడలో కానీ నడిపి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు అక్రమ సంపాదన కోసం. నేను ఎప్పుడొచ్చినా, నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ దమ్మలవాడుగులో ఐపీఎస్ ఆఫీసర్లు వేసిన శాంతి భద్రతల కోసం మీకు కూడా గుర్తుంటుంది. ఈ దమ్మలవాడు సబ్ డివిజన్లో మీకు కూడా అప్పలనాయుడు గారు కానీ, బాగ్జీ గారు కానీ చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లను మేము అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కానీ, ఓడిపోయినా నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ సబ్ డివిజన్లో ఐపీఎస్ ఆఫీసర్లు వేసి ఈ అక్రమాలన్నీ అరికట్టాం. మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ప్రజలు మళ్ళీ నీకు ఓట్లు అయితే ఇవన్నీ కూడా ఈ దమ్మలవాడ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అదేమని అడిగితే బెదిరిస్తూ ఉన్నారు. నీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. నేను కూటమి నాయకులకు మరీ చెప్తున్నా, ఆదినారాయణ రెడ్డి మాటలో, భూపేశ్ మాటలో విని వికెట్లు పడతాయంటే మీరు ఆవేశపడి ఎక్కడన్నా జోలికి పోతే మీరు గుర్తుపెట్టుకోండి. పోయిన టర్మ్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నాడు? 4 ఏళ్ళు కనపల్లే. ఏమన్నాడు? నాకు సెక్యూరిటీ కావాలా, జగన్ చంపుతాడని. జగన్ ఆయన గురించి ఆలోచనే చేయలే. ఆయన ఎప్పుడు ప్రజల గురించి, నాకు బాధ్యత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల గురించి ఆలోచన చేసినాడు తప్ప ఈయన భయపడి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆదినారాయణ రెడ్డి అందుబాటులో కూడా ఉన్నాడు. ఇబ్బంది పడేది మీరే. ఈయన్ని అడిగితే వికెట్లు లేస్తాయని. ఎవరు భయపడేవాడు ఎవ్వరు లేరు చెప్తున్నాను. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నేను మా నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. నువ్వేదో వీఆర్ఓలను కిడ్నాప్ చేసి ఎలక్షన్ జరిపినా మళ్ళీ జరుపుకోవాలనుకుంటున్నారేమో. నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎవరైతే దీంట్లో కిడ్నాపులు చేశారో ఇదంతా కూడా చిట్టా నేను కలెక్టర్కు, ఎస్పీకి, ఆర్టీఓకి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన. ఆదినారాయణ రెడ్డి ఎగదోలి దాడులు చేయించారు, హత్యలు చేయించినా ఎప్పుడు జైలుకు పోలే ఆదినారాయణ రెడ్డి. రేపు దగ్గరలో 70 ఏళ్ళ దగ్గరికి వచ్చినాయి. నువ్వు ఇదే కథ చేస్తుండు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో, కిడ్నాప్ కేసులలో, అదేవిధంగా దాడుల కేసులు ఎవరెవరు పాల్గొన్నారో అన్నిట్లలో కూడా నువ్వు లోపలికి పోయేదానికి రెడీగా అంటూ చెప్తున్నాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా నేను చెప్పిన, మీరు పోయినసారి మాత్రం ఉంటే కుదరదు. వీళ్ళ అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గంగా ఇవన్నీ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ మాటలని, ఆదినారాయణ మాటలని ఎవరైనా చేసినా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. మీరు మాత్రం ఇబ్బంది పడేది మీరు, ఆదినారాయణ మాత్రం అడ్రస్ కూడా ఉండడు.
కానీ ఈసారి పోయేదానికి కూడా ఉండదులే. ఈ కేసులు పెట్టి ఆడనే కూడా ఎన్ని దాడులు చేస్తారో అవన్నీ రికార్డ్ చేపిస్తున్నాం, తీసుకొచ్చి లోపలేయడం ఖాయం. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నువ్వు ఎన్ని దాడులు చేయి, కిడ్నాపులు చేయి, ఎన్నెన్నో చేయి అధికారం అడ్డం పెట్టుకొని, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఎంక్వైరీ చేపించి మళ్ళీ దీంట్లో ఎక్కడెక్కడ నువ్వు దుర్మార్గాలు చేసావో, ఎక్కడెక్కడ వికెట్లు పడగొడతావో అది చూస్తాం. దాంట్లో నువ్వు మొదట నువ్వే అంటావు ముద్దాయిగా.